ఎండాకాలం అయినా కూడా వాళ్ళు అలా నైవేద్యం చేసుకుంటారు కదా. మనం ఇప్పుడు నడుస్తున్నాం, అప్పుడు నచ్చలేదు, ఇదంతా మండిపోతుంటది. అప్పుడు చెప్పులు లేకుండా రావాలి. ఇటు చూడు, నైవేద్యం చేసుకున్న వాళ్ళు చెప్పులు లేకుండా పోవాలి. నైవేద్యం అంటే ఆడ కుండ పెట్టి ప్రసాదం వండుతుందా. అవునా? అడిగితే ఫస్ట్ మునిగి వాళ్ళు పసుపు పూసుకొని మునిగి నీళ్ళల్లో దేవుడి దగ్గరికి పోయి ఓకే మళ్ళీ నైవేద్యం చేసుకొని చెప్పులు లేకుండా వస్తారు. ఎండాకాలం అప్పుడు మమ్మీ మామూలుగా ఉండదు. నువ్వేం నైవేద్యం ఎప్పుడన్నా చేసినావా? అక్కడక్కడికి అందరం పోతామేనే, ఏదో అంత ఫ్యామిలీ వనభోజనాలకు పోయినట్టు పోయితే మనమే కాకుండా సుభద్ర పిండి వాళ్ళు అంతా వచ్చిండ్రు. ఎక్కడది? అడిగొప్పలు కాదు, అడిగొప్పలానా? కాదు కాదు, ఏదో పోయినామే. మీరు దేనికో తీసుకుపోయినరు. నువ్వు మయంగా పోయినావు. అయితే అందరం దిగేవాళ్ళం, పాశాలు వండుకుండేది. అదే అంటున్నా, అమ్మవారికి పెట్టి చేసేవాళ్ళు అప్పుడు. పిచ్చోడు పిచ్చోడు చిన్నగా వస్తా ఉండ. ఏ పిచ్చోడా, ఆకలి వస్తుందా? ఆకులు తిను.